హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చూడండి, ఈ రోజు అయితే నేను నా బ్రేక్ టైంకి నేను సిటీ వెళ్తున్నానండి. అసలు టైం కూడా లేదు, ఓన్లీ 2 గంటల టైం ఉంది నా దగ్గర. ఆ 2 గంటల టైంలోనే నేను క్రిస్మస్ కోసం బట్టలు కొనుక్కోవడానికి సిటీకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయానండి. ఇంటికి వచ్చి భోజనం కూడా చేస్తాను బ్రేక్ టైంలోని. ఇప్పుడు నేను సిటీకి వెళ్ళేటప్పుడు మీకు అలాతూలు అంటే అస్తమాటు ఈ కైతను చూపించి బోర్ కొట్టింది నాకు కూడానే. నేను కూడా సిటీకి వెళ్ళి మీకు సిటీ కూడా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబర్స్ ఖచ్చితంగా కోవిడ్లో ఒకటే ఏరియా చూస్తూ ఉంటే బోర్ కొడతారు కదా. అందు గురించి నేను మీకు సిటీ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. ఇది కైతను ఆల్రెడీ మీరు చూసేశారు, ఓకేనా. ఇప్పుడు బస్సు దొరకడం అంటే కష్టం. ఇప్పుడు నాకున్న టైంలో నేను బస్సు మీద వెళ్ళడం కష్టం, అందుకని ట్యాక్సీ మీద వెళ్తానండి. ఇక్కడ అసలు ఎట్లా ఉంటుందో అన్నీ నేను మీకు చూపిస్తాను, ఓకేనా. మీరు నన్ను ఫాలో అయిపోతూ ఉండండి అంతే. ఎవరైనా ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైన్. ఇక్కడ కువైట్లో ఎవరైనా అయితే మరి ముందు ఖచ్చితంగా మనల్ని పలకరిస్తారండి. ఇదైతే మేము బయటికి వెళ్ళడానికి ఏరియాకి నిలబడే బస్ స్టాండ్ టైప్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఉండే ట్యాక్సీలు కానీ బస్సులు కానీ ఏదోటి వస్తాయి అనమాట. ఇదిగోండి బుర్గన్ బ్యాంక్ అంటారు, ఇది ఆ ఏరియాలో నిలబడతామన్నమాట. మనమైతే ఇక్కడ ఇలా నుంచి ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారు. కాకపోతే బస్సు అనుకోండి మనకు చాలా తక్కువ పడుతుందండి, 70 రూపీస్ అట్లా వెళ్ళిపోవచ్చు ఇండియా మనీ. ఈ ట్యాక్సీ అనుకోండి దినాన్ని తీసుకుంటాడు. సలామలేకుం బాబా, ఇంతలో సిటీ దినార్నుస్ ana zaman bakil. وين مالية؟ ها انت عارف ذاك الجراند هذا ورا انت خليانا هذا سوى سمك ذهب. ఇదండి ట్యాక్సీ. ఇక్కడైతే ఖచ్చితంగా మనకి ఇట్లాగా వీళ్ళు దీన్ని ఏమంటారంటే రుక్సా అంటారు అరబీలో. కానీ మన ఇండియాలో అయితే ఐడి ఏదో అంటారు కదండి. ఖచ్చితంగా మన ఇండియాలో కూడా పెడతారు, అది పెట్టకపోతే ఇబ్బంది. కానీ ఈ కువైట్లో అయితే ఇది ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే కనుక వీళ్ళకి ఫైన్ అయితే గట్టి పడుతుంది. ఇండియాలో అయితే కొంచెమే ఫైన్ పడవచ్చు, ఇక్కడైతే చాలా ఎక్కువ పడుతుంది అనమాట. ఇదైతే కనుక మనకి చాలా యూజ్ అవుతుంది. ఎట్లా అంటే దీన్ని మనం ఫోటో తీసుకొని మనం ఏ అయితే ట్యాక్సీ ఎక్కుతామో వాళ్ళ దగ్గర మనం ఫోటో తీసుకొని మనం వాళ్ళకి ముందుగా షేర్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సేవ్ చేయగలుగుతారు. లైవ్ లొకేషన్ కూడా షేర్ చేయొచ్చు. కానీ కువైట్లో అంత రిస్క్ ఏమి ఉండదండి. కువైట్లో అయితే మటుకి అంత తొందరగా ఇబ్బందులు వచ్చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి ఏదైనా చేసేసేది చాలా తక్కువ. అట్లా జరిగి అన్నీ మన సైడే, కానీ కువైట్లో చాలా తక్కువ అండి. జరుగుతాయి కానీ చాలా రేర్ అనమాట. ఇక్కడ చాలా మందికి భయం ఎక్కువ. ఇక్కడ కానూన్ కూడా చాలా స్ట్రిక్ట్గా బాగుంటుందండి. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది కువైట్ రూల్స్ ఎందుకు ఇండియాలో కూడా లేవని. ఇక్కడైతే ఏదైనా సరే కువైటీస్ కానీ లేదంటే ఎవరైనా బయట కంట్రీస్ వాళ్ళకి కానీ ఏదైనా కొంచెం తొందరగా కూడా జరుగుతుంది. అంటే మనకైతే కొంచెం లేట్ జరుగుతుంది, కానీ కువైటీస్కి అయితే వెంటనే ఇమ్మీడియట్లీ ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా. అకు చూడండి, ఇది కూడా కువైట్లో ఇదంతా ఏరియా అనమాట. చూసారా, ఏదో మన ఇండియాలోని మెయిన్ రోడ్లో ఉన్నట్టు అన్నీ ఉంటాయండి. సేమ్ అంటే బయటికి వెళ్ళినప్పుడు గ్యారేజ్లు అట్లా ఎట్లా ఉంటాయో అట్లాగే ఇక్కడ కూడా అలా ఉంటాయి. చూడండి ఎంత బాగుంది, బిల్డింగ్స్ కూడా చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయి కదా. కాకపోతే పైకి అంత షో అది. చూడండి ఇదేమో గ్యారేజ్ టైపు. ఇక్కడ అల్గానియం అంటారు చూడండి. ఇది వచ్చి బ్యాంకు, ట్రెజరీ బ్యాంకు. ఇది వచ్చి ఎక్సైట్ అనమాట. ఎక్సైట్ని అల్గానియం కూడా అంటారనమాట. ఇందులో అయితే మనకి బ్రాండెడ్ మొబైల్స్ అన్నీ ఒరిజినల్ దొరుకుతాయని చెప్తారు కదా, కానీ అదంతా ట్రాష్ అండి. అన్నీ ఒకటే, ఎక్కడ కానీ లేదంటే బయట కూడా ఎక్కడైనా సరే ఒకటేనండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వారంటీ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఓకేనండి, అది కూడా తెలుసుకున్నాను. చూడండి ఇంతకు ముందు అయితే నేను ఇక్కడ సాలూన్లో ఉండేదానండి. అదిగో ఆ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది చూడండి, అక్కడే నేను సాలూన్లో చేసేదాన్ని అనమాట 2017లోని. ఇప్పుడైతే సాలూన్ మానేశాను కదా, అంటే పార్లర్ అనమాట. ఇదైతే పెద్ద పెట్రోల్ బ్యాంక్ అండి, పెట్రోల్ బంక్ అనమాట. పెట్రోల్ బంక్ ఇది చాలా బాగుంది కదండి, నీట్గా. మన ఇండియాలో కూడా ఎలాగ ఉంటుందిలేండి.
ఇదిగో ఇదంతా బిల్డింగ్స్ కూడా ఇట్లాగే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నేను సిటీ అయితే మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. కువైట్లో స్కూల్స్ కూడా చూడండి. ఇక్కడ నా పేరు మీద ఒక స్కూల్ ఉంటుందండి. చూడండి అదిగో జేఎస్ ఓకేనా, అది నా పేరు మీదే ఉన్నది. నిజం అనుకున్నారు కనుక ఇది గత 10 వచ్చి ఇదంతా కువైటీసే ఉంటారు. ఓకేనా, ఇదంతా కువైటీస్ ఎక్కువ, అజ్నబీ ఎక్కువగా. నేను ఇందాక వీడియో స్టార్ట్ చేసిన చూడండి అటు సైడ్ ఉంటారు, కువైటీస్ అయితే ఇటు సైడ్ ఉంటారనమాట అందరూ. ఇది గత 10 అంటే బ్లాక్ నెంబర్ 10 అనమాట. చూడండి ఇండియాలో ఉన్నట్టే చెట్లు కూడా చూసారా ఎంత బాగున్నాయో, చెట్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఫోన్లో అయితే బాగా గ్రీన్గా కనబడుతున్నాయి, బయట అయితే అంత గ్రీన్గా లేవండి. కానీ మన ఇండియాకే పెట్టి పుట్టింది అనమాట చెట్లకి, పచ్చదనానికి. ఇక్కడైతే కువైట్లో అంత పచ్చదనం మీరు ఎక్కడ చూడలేరు. చూడండి అకో అకో ఇంటి సును అని సూరి యమన్ యమన్ ఇంటి عارف عربي صح؟ عربي عارف سايتي؟ عربي؟ اوكي عشان انا اسوي يوتيوب انت قول هاي. هاي అతను కూడా చూసారు కదా, ఇది రోడ్ అయితే ఇట్లా ఉంటది చూడండి. ఇదంతా కువైట్లో ఇదంతా రోడ్డు చాలా ఖాళీగా ఉన్నది అనుకుంటారేమో. సాయంత్రం మాటలు వస్తే చస్తాం ఇక్కడ నుంచి దాటడానికి. చాలా అంటే చాలా పెద్దది రోడ్ అయితే చూడండి. అదిగోండి మనకి అన్ని యాడ్స్ అట్లా వస్తాయన్నమాట. ఇక్కడ రోడ్ల మీద యాడ్స్ వేస్తారు బర్గర్తో అవన్నీ. ఇదిగోండి కువైట్ సిటీకి వెళ్తున్నాను కదా, అది దాని వే అనమాట. ఇది మినిమం 10 minutes పడుతుంది అంతే ఇక్కడ నుంచి కువైట్ సిటీకి వెళ్ళడానికి. చాలా దగ్గర, కానీ అక్కడికి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి 1-2 నెలలు పడుతుంది. సిటీ అయితే చేరిపోయిందండి. ఇప్పుడు జస్ట్ ఒక 5 minutesలో దిగిపోతాను. ఇక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చూడండి, ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. అందు గురించి నేను ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ఈ రోజు అయితే నాకు ఇంకొక ఇబ్బంది వచ్చిందండి. అదేంటంటే నాకైతే నార్మల్గా క్యాష్ ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకోను, కానీ నేను క్యాష్ పెట్టుకున్నానేమో అనుకొని వస్తానమాట. అంతా ఏటీఎంలో డబ్బులు అనమాట. ఇప్పుడు ఇతనికి నేను ఎట్లా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏటీఎంలో తీసి ఎట్లా ఇవ్వాలో తెలియట్లేదు. ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వకపోతే మటుకు నన్ను దిగనవడం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏటీఎంస్ అన్నీ ఉంటాయి, నేను చెప్తాను. ఏంటంటే కొంచెం డబ్బులు లేవు తీసేస్తానని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి కువైట్లోని బ్యాంక్ అకౌంట్ చేయించుకొని అందులోనే డబ్బులు దాచుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అవుతుంది. రూపాయి ఎక్కువగా ఖర్చు పెట్టేయకుండా మనకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. చేతిలో డబ్బులు ఉంటే చెయ్యి అన్నది ఎవరికైనా ఆగదు, నాకనే కాదు ఎవరికైనా ఆగదు. అందు గురించి నేను బ్యాంక్ అకౌంట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏది చిన్నదానికైనా నేను ఏటీఎంఏ యూజ్ చేస్తాను. చూడండి ఇదిగోండి సిటీ వస్తుంది. సిటీ అంటే మెయిన్ ఈ బిల్డింగ్సేనండి. ఈ బిల్డింగ్స్ ఎట్లా చూసారు కదా, ఆ బిల్డింగ్సే మెయిన్ సిటీ అంటే. మీకు ఈరోజు సిటీ అంతా ఖచ్చితంగా నేను చూపిస్తాను. నేను బట్టలు కొనేసుకున్నట్టు ఉంటుంది, మీకు సిటీ కూడా చూపించేసినట్టు ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అయితే నేను ఈరోజు మీకు చూపించాలని డిసైడ్ అయిపోయి, టైం లేకపోయినా సరే నేను ట్రావెల్ చేయాలి అనుకున్నాను అనమాట. క్రిస్మస్ కదండి, మనమంటూ ఇండియాలో ఉన్నా ఇక్కడ ఉన్నా చేసుకునేదల్లా క్రిస్మస్. ఇంకోటి వచ్చి January 1st. అప్పుడు ఖచ్చితంగా బట్టలు తీసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. పోయిన ఇయర్ అయితే నేను ఏమీ తీసుకోలేదు, అందు గురించి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ డౌన్ అవుతాను. ఓకేనా, బై బై.